జరిగిన అభివృద్ధి, సంక్షేమ, సామాజిక, రాజకీయ అంశాలపై దూరదర్శన్ ప్రత్యేక నివేదిక. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో 20 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క దూరదర్శన్తో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల లాంటివని అన్నారు. పేదలకు సన్నబియ్యం, అర్హులైన వారికి ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, రైతులకు 500 రూపాయల బోనస్ వంటివి ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తూ మేలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఉన్నతాధికారులు. భూభారతి వల్ల కలిగే ప్రయోజనాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రైతులకు వివరించారు. జిల్లాలోని 20 మండలాల్లో రోజుకు 2 మండలాల చొప్పున అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేలా భూభారతి చట్టాన్ని రూపొందించారని అన్నారు. పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. జగిత్యాల జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ ఫామ్ కోకో సాగుపై జిల్లా రైతులకు అవగాహన కల్పించింది. అదనపు కలెక్టర్ బిఎస్ లత, లోహియా ఎడిబుల్ ఆయిల్ సంస్థ ప్రతినిధులు ఆయిల్ ఫామ్ సాగు చేయటం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్లో వచ్చే తెగుళ్ల నివారణకు అనుసరించాల్సిన పద్ధతులు, రసాయనాల వాడకం గురించి తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు 6 నెలలకు ఒకసారి ఆదాయం వస్తుందని అడిషనల్ కలెక్టర్ వివరించారు. 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 18 బాలికల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయి. ఇందులో గెలుపొందిన జట్టును చండీగఢ్లో జరిగే జాతీయ స్థాయిలో పోటీలకు పంపనున్నారు. 19 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ మేళాలో 70 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 45 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా జగిత్యాల ఐటీఐ ప్రిన్సిపల్ రవీందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా చక్కటి వేదికని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇస్తున్న కాటమయ్య రక్ష కిట్లను వాడుతూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామంలోని 45 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 15,000 రూపాయల విలువ గల కిట్లను 100% సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీసీ శాఖ అధికారిని సునీత మాట్లాడుతూ కాటమయ్య కిట్ల ద్వారా ఎలాంటి భయం లేకుండా తాటి చెట్లు సునాయాసంగా ఎక్కొచ్చని చెప్పారు.